అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 652వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయం మీద మనం మరొక విషయాన్ని తెలుసుకుందామండి. ఇప్పుడు మామూలుగా మనము వర్తమానములో ధార్మిక జగత్తులో, ధార్మికం అంటే స్థూలము, భక్తి కోణము అంటే భౌతికంగా ఈ చర్మ చక్షువుల ద్వారా చూసేటువంటి ప్రపంచం అన్నమాట. అది ధార్మికము. అర్థమైంది. ఇక్కడ ఎక్కడైనా మనుషులకు కష్టాలు వచ్చాయనుకోండి, భగవంతుడా మాకెందుకు కష్టాలు ఇచ్చావు? ఎవరైనా ఎక్కడైనా ఇంట్లో కొంచెం మనుషులు చనిపోయారు అనుకోండి, మృత్యువాత పడ్డారు, దేహత్యాగం చేశారు అంటే, భగవంతుడా ఈ మనిషిని ఎందుకు తీసుకొని వెళ్ళావు? ఎందుకు మాకు దుఃఖాన్ని కలిగిస్తున్నావు? అంత భగవంతుడి మీద మనం తోసేస్తున్నామండి. అర్థమైందండి. ఇది ఎంతవరకు న్యాయమా, కరెక్టా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భగవంతుడు మనకి దుఃఖాన్ని ఇస్తాడా? ఒక్కసారి అర్థం చేసుకోండి. భగవంతుడికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మనకి ఆయనకున్న సంబంధం ఏంటి? త్వమేవ మాతాచ పితా త్వమేవ, నీవే తల్లివి తండ్రివి. ఇదే విషయాన్ని గీతలో 9వ అధ్యాయం 17వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. పితా మాత అహం జగతః, పితా మాత అహం జగతః. అది ఎట్లా వస్తుంది? పితాహమస్య జగతః మాత. ఈ మాత నీకు ముందు తీసుకొచ్చేయండి. పితా మాత అహం జగతః. ఈ 4 పదాలు మనకి ఏం చెప్తున్నాయి? నేను మీ యొక్క తల్లిని తండ్రిని. మీరు కూడా, మనం కూడా అన్నాం త్వమేవ మాతాచ పితా త్వమేవ. అర్జునుడు ఏం చెప్పాడు? అర్జునుడు అంటే మనమే, మనలో ఆ సత్యాన్ని అంగీకరించేవాడు, సత్యాన్వేషణ చేసేటువంటి వాడు. వాళ్ళు ఏమంటారు? అర్జునుడు ఏమన్నాడు 11:43లో? పితాసి లోకస్య చరాచరస్య అన్నాడు. చరాచర జగత్తుకి నీ ఒక్కడివే తండ్రివి అన్నాడు. ఇప్పుడు ఈ 3 కోణాలలో మీరు అర్థం చేసుకున్నట్లయితే, తల్లి తండ్రులు ఎక్కడైనా బిడ్డలకి దుఃఖాన్ని ఇస్తారా, సుఖాన్ని ఇస్తారా? ఎప్పుడు కూడానండి తన సమానంగా తయారు చేయడానికి, తనకంటే గొప్పగా తయారు చేయడానికి ఈ భౌతిక జగత్తులో కూడా తల్లిదండ్రులు కష్టపడుతున్నారండి. ఆధ్యాత్మిక జగత్తులో కూడా భగవంతుడు తనకంటే గొప్పగా తయారు చేస్తున్నాడు. తనకంటే గొప్పగా అంటే ఏమిటి? మన కొరకు ఆయన స్వర్గస్థాపన చేస్తూ నేను స్వర్గంలోకి రాను అంటాడు. చూసారా? అంటే మనకంటే గొప్పగా ఉన్నాడు. చూసారా? నిస్వార్థం అన్నమాట. నిష్కామ సేవాధారి భగవంతుడు. అర్థమైంది. ఈ విషయాలు మనకి ధార్మికంలో అర్థం కాదండి. ఏదైనా భయంకరమైన విపత్తు వచ్చిందంటే, భగవంతుడా మాకు ఈ కష్టాన్ని నువ్వు కలిగించావు భగవంతుడా. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తుంది, భగవంతుడి మీద విశ్వాసం కూడా తగ్గిపోతుందండి. ఇలా వరుస క్రమంగా మన కష్టాలు వస్తున్నాయి, దుఃఖం వస్తోంది, సన్నివేశాలు వస్తూ ఉన్నాయి, మన బాధ కలిగించే సన్నివేశాలు. మనలో భగవంతుడి పట్ల విశ్వాసము, శ్రద్ధ తగ్గుతుందండి. ఒక్కొక్కసారి నేను విడిచిపెట్టేస్తున్నాను భగవంతుడాని, ఒక మార్గం విడిచి ఇంకో మార్గం, ఇంకో మార్గం విడిచి ఇంకో మార్గం, అలాగ మార్గాలు మార్చుకుంటూ కొంతమంది మతాలను కూడా మార్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ మతంలో నాకేమి సుఖం దొరకటం లేదు, అన్ని కష్టాలే వస్తున్నాయి, ఫలానా మతంలో వెళితే అక్కడ దుఃఖం లేకుండా చేస్తున్నాడంటే వాళ్ళ భగవంతుడు, అందుకని అక్కడికి వెళతాను, ఆ భగవంతుని తెలుసుకుంటాను. అర్థమైందండి. ఇప్పుడు ఇంకొక కోణంలో అర్థం చేసుకుంటే, అసలు దుఃఖాలకి కారణం ఏమిటి? భగవంతుడు ఏం చెప్తున్నాడండి? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. నీవు చేసిన కర్మల ఫలితమే ఆత్మలో సంస్కారాల రూపంలో అక్కడ ఒక నల్ల చుక్కలు, అందరికి దుఃఖం ఇస్తే నల్ల చుక్కలు, అందరికి సుఖాన్ని ఇస్తే తెల్ల చుక్కలు, బంగారు చుక్కలు అనుకోండి. అర్థమైందండి. ఈ విధంగా ఏర్పడుతుంది. కర్మలు శ్రేష్టంగా చేయనైనా, అందుకే నేను వచ్చాను, నిన్ను కర్మలు శ్రేష్టంగా చేస్తే నీ ఆత్మలో ఇప్పటి వరకు నీవు చేసినటువంటి 63 జన్మలు, ద్వాపర యుగం నుండి అక్కడ 21, ఇది 42, ఇది 63వ జన్మ. దానికి 21 జన్మలు సత్యత్రేతాయుగాలు కలుపుకుంటే 84 జన్మలు.
అర్థమైంది? ఆఖరి జన్మలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు రియలైజేషన్లోకి రా. నీవు తప్పుడు కర్మలు చేయొద్దు. తప్పుడు కర్మలు అంటే ఇతరులకు దుఃఖాన్ని కలిగించవద్దు. ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తే ఆ దుఃఖం నీ దగ్గరికి వస్తుంది. ఒక బంతి విసిరం అనుకోండి గోడ మీదకి, అది వచ్చి మళ్ళీ మన మీదే పడుతుంది. ఇందులో ఎక్కడైనా భగవంతుడి రోల్ ఉందంటారా? భగవంతుడు మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా చెప్పండి? కొంచెం ఆలోచించుకోండి. అందుకని ఆధ్యాత్మిక జ్ఞాన కోణములో అర్థం చేసుకుంటే, తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటేనే ఈ విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. నేను ఆత్మని, ఆత్మలో దివ్య గుణాలు అన్నీ కూడా పేర్చి పెట్టాడు భగవంతుడు. 26 దివ్య గుణాలు ఉన్నాయి. 16 అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు వర్ణించబడ్డాయి. దాని తర్వాత ఏమైపోయింది? మన లేయర్ల కింద వచ్చేసాయి అనమాట. ఒకటి దేహాలు మార్చుకుంటూ ఏమైపోయింది? ఆత్మ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఆత్మని మనం మళ్ళీ పునః జాగృతి చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ గుణాలు బయటికి వస్తాయి. పరమాత్మ ఉనికి మనకు అర్థమవుతుంది, అస్తిత్వము. అప్పుడు మన జీవితం రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన చేస్తాము. ఎవ్వరికీ కూడా దుఃఖాన్ని కలిగించము. ఎందుకంటే దుఃఖాన్ని కలిగించినట్లయితే ఇప్పటికే కుళ్ళిపోయినటువంటి ఆత్మ ఇంకా కుళ్ళిపోతుంది. ఇంకా నేను ఆ కుళ్ళును ఆపాలి. దానికోసమే భగవంతుని మార్గంలో వెళ్ళాలి. ఇది ఎంతమంది తెలుసుకుంటారు? బుద్ధినేత్రాన్ని తెరుచుకున్న వాళ్ళు, సత్య మార్గము, ధర్మ మార్గంలో వెళ్ళేవాళ్ళు కొద్ది మంది. 100కో 1,00,000కో కొద్ది మంది అంటారు చూసారా? 7వ అధ్యాయం 3వ శ్లోకము, 17వ అధ్యాయంలో 19వ శ్లోకము. ఈ 2 మీరు దగ్గర పెట్టుకోండి, ఎక్కడ వదలకండి. అప్పుడు మీ జీవితము సస్యశ్యామలంగా, అద్భుతంగా మీ జీవితం తయారవుతుంది. అక్కడికి అప్పుడు స్టాప్ పెడదామండి. ఇప్పుడు మనము 18వ అధ్యాయంలోని 67వ శ్లోకము ఆ చర్చ చేస్తూ ఉన్నామండి. అర్థమైందండి? అందులో 4 రకాల వాళ్ళకి జ్ఞానము చెప్పొద్దు అన్నాడు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కాదు వాళ్ళకి. ఇక్కడ చక్కగా ఒక మంచి విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ శ్లోకం ఏదైతే ఉందో, ఇదం తేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచ మామియో అభ్యసూయతి. ఇది శ్లోకము కదా. ఏమంటున్నాడు? ఈ శ్లోకములో భగవంతుడు ఒక గొప్ప ఆధ్యాత్మిక నియమాన్ని స్పష్టం చేస్తున్నాడు, బహిర్గతపరుస్తున్నాడు. ఒక రూల్ అన్నమాట. ఒక రూల్ అంటే అందరికీ వర్తిస్తుందండి. రూల్ అని ఎందుకంటారు? అందరికీ వర్తిస్తుంది. ఫలానా వాళ్ళకి వర్తించదండి. ఫలానా వాళ్ళు ఫలానా ఎక్కువగా భక్తి చేశారు, వాళ్ళకి వర్తించదు. లేదా ఎక్కువగా భగవంతుడి యొక్క ఆ డొనేషన్ బాక్స్లో డబ్బు వేశారు, వాళ్ళకి వర్తించదని రూల్ లేదండి. అర్థమైందని ఒక ఆధ్యాత్మిక నియమాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దివ్య జ్ఞానం అండి, ఇది దైవత్వాన్ని పెంపొందించే జ్ఞానం. మనిషిలో దైవత్వం అంటే ఏమిటో తెలియదు, దివ్య గుణాలంటే ఏమిటో తెలియదు, దివ్య శక్తులు అంటే ఏమిటో తెలియదు, భగవంతుడి యొక్క మార్గదర్శక సూత్రాలంటే ఏమిటో తెలియదు, భగవద్గీత సారం అంటే ఏమిటో తెలియదు. ఈ దివ్య జ్ఞానం అందరికీ చెందిందండి, సమస్త మానవాళికి. ఈశ్వర సర్వభూతానాం అన్నాడు. గీతలో ఏ ఒక్క పంక్తి లేదండి, ఏ ఒక్క శబ్దము లేదు. గీత కేవలం ఒక ధర్మానికి మాత్రమే చెందినటువంటి విషయము. మిగతా ధర్మాల వాళ్ళకి సంబంధం లేదు గీతతో అని ఎక్కడ. గీతనే కాదు, గీత తల్లి అంటే గీతా మాత అంటాం, సర్వశాస్త్ర మయి అంటాం, శిరోమణి అంటాం. ఆ మిగతా శాస్త్రాల్లో కూడా ఎక్కడా కూడా గీత కేవలం ఒక ధర్మం వాళ్ళకి చెందినంత ఎక్కడ లేదండి. దివ్య జ్ఞానం అందరికీ చెందింది, కానీ అందరూ వెంటనే స్వీకరించలేరు. అర్థమైందండి? అందరూ వెంటనే స్వీకరించలేరు. విత్తనము చూసారా? ఉదాహరణ ఉపమానం, మంచి చక్కటి ఉపమానం ఇస్తున్నాడు. విత్తనం ఎంత గొప్పదైనా, సీడ్ ఇప్పుడంతా కూడా ఏదో లేటెస్ట్ హైబ్రిడ్ సీడ్స్ అన్ని వేస్తున్నారు చూసారా? విత్తనం ఎంత గొప్పదైనా నేల సిద్ధంగా లేకపోతే మొలకెత్తదు. నేల సిద్ధం చేయాలి కదా. నేల సిద్ధం చేస్తే అందులో విత్తనం వేసి సూర్యరశ్మి, నీళ్లు అవన్నీ వేస్తే అప్పుడు అది మంచి చక్కగా పెద్ద పెద్ద ఫలాలు అవన్నీ ఏ చెట్టు ఇస్తే దాని ఫలాలు ఇస్తుంది. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? నేల సిద్ధంగా లేకపోతే మొలకెత్తదు. అలాగే గీతా జ్ఞానము ఫలించాలంటే జాగ్రత్తగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు 4:39లో. గీతా జ్ఞానము ఫలించాలంటే తపస్సు అనే భూమి ఉండాలి. తపస్సు అంటే ఆత్మశుద్ధి చేసుకోవడానికే నేను వచ్చాను ఇక్కడికి అన్న భావన, అది ధరణిని ఏం చేస్తుందంటే పుష్టిగా తయారు చేస్తుంది. తపస్సు అనే భూమి ఉండాలి. భక్తి అనే నీరు ఉండాలి. భక్తి అంటే మనం అనుకునే ఈ మూఢ భక్తి కాదు. ఏదో చేసుకున్నాం 5 నిమిషాలు 10 నిమిషాలు చెంపదెబ్బలు వేసుకున్నాం, వెళ్ళిపోయాం. మళ్ళీ మన కర్మలన్నీ కూడా చెడు కర్మలు, పాపకర్మలు, లోపకర్మలు, ఈ భూయిష్ట కర్మలు అన్ని చేసుకుంటున్నాం. అది కాదండి భక్తి. భక్తి అంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమ, పరమాత్మ పట్ల
అచంచలమైనటువంటి విశ్వాసము, ఆ ప్రేమ, వారి మీద బలిహారం అయ్యేటువంటి ఆ విధమైనటువంటి శక్తి మనలో ఉండాలి. అది భక్తి, సత్యమైన భక్తి అంటే. సో భక్తి అనేది నీరు, తపస్సు అనే భూమి అన్నాడు, భక్తి అనే నీరు ఉండాలన్నాడు. వినాలనే ఆసక్తి ఉండాలి. వినాలనే ఆసక్తి, దాన్ని దేంతో కంపేర్ చేశాడు? వినాలనే ఆసక్తి అనే ఎరువు ఉండాలి, ఫర్టిలైజర్స్. మళ్ళీ యూరియా అవన్నీ వేస్తాం కదా, ఫాస్ఫేట్, సోడియం వేస్తారు కదా అందులో ఎరువు పంటల్లో. సో వినాలనే ఆసక్తి అనేటువంటి ఎరువు ఉండాలి. తర్వాత వినయము అనేటువంటి వాతావరణం ఉండాలి. అహంకారము పనికిరాదు. నేను చాలా గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు లేడు, అది అహంకారం. భగవంతుడే సృష్టి మీద అవతరించి మన యొక్క చెడు కరగడానికి వచ్చాడు. కలియుగం యొక్క అంతిమంలో వచ్చాడు, సత్యయుగంలో రాలేదండి. కుళ్ళు ప్రపంచంలోకి వచ్చి ఆ కుళ్ళును కడిగి నూతన దివ్యమైనటువంటి ప్రపంచాన్ని తయారు చేయడానికి వచ్చాడండి. అర్థమైందండి? భగవంతుడికి అహంకారం లేదు. మనం ఏదో చిన్నగా ఒక్క జన్మ కోసము ఏదో కాస్త కొన్ని ప్రాప్తులు పొందాము, దానిలో మనకి పూర్తి అహంకారము. నేను చాలా గొప్ప పదవిలో ఉన్నాను, నాకంటే గొప్ప చదువుకున్నవాడు లేడు, నాకంటే గొప్ప అందగాడు లేడు, నాకున్నటువంటి ఈ యొక్క సంపదలు అంత ఉన్నవాడు లేడు, నాకున్నటువంటి పదవి ఎంత గొప్ప పదవి, పెద్ద పెద్ద మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళతో నాకు సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్క జన్మకి, ఇట్లా ఒక్కసారి ఆత్మ ఈ శరీరం నుంచి వెళ్ళిపోయింది అంటే క్లోజ్. ఇవేవి మీకు పనికి రావండి మీ జీవితాన్ని ఉద్ధరించడానికి. ఇది స్పష్టం చేస్తున్నాడు. వినయం అనే వాతావరణం ఉండాలి. అప్పుడు మాత్రమే, అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు మాత్రమే జ్ఞాన బీజము ఫలిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మనము భక్తులు అంటే అసలు ఏమిటి? భక్తులు, భక్తి అసలు నా అభక్తాయ అన్నాడు కదా, నా భక్తులు కాని వాళ్లకు చెప్పకండి అన్నాడు. అంటే పరమాత్మ భక్తుల యొక్క లక్షణాలు మనము స్పష్టంగా తెలుసుకుంటే మనము ఆ కోవలో వస్తామా లేదా అన్న విషయం మనకి స్పష్టమవుతుంది. అర్థమైందండి? మనం అందులోకి వస్తామా లేదా? భగవంతుడు చెప్పినటువంటి భక్తుల యొక్క సత్యమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు మనలో ఉన్నాయా అది చర్చించుకుందాం. అర్థమైందండి? ఇది ఎక్కడుంది? భక్తి యోగము. ఎందుకంటే ఈ రోజున భక్తి అనేది అపారంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు భక్తి చేస్తారు, వారికి అర్థమైన రీతిలో వాళ్ళు భక్తి చేస్తున్నారు. భగవంతుడి ప్రాప్తి కోసమే, మంచి జీవితం పొందాలి, ఈ జీవితంలో కూడా కష్టాలు ఉండకుండా చక్కగా మనకుండా సాధించాలనేటువంటి ఒక మంచి సత్యమైన భావంతోనే చేస్తున్నారు. కానీ ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అన్న తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు కొద్దిగా మనం ఎలివేట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం అండి. 8 శ్లోకాలు, ఆఖరి 8 శ్లోకాలు భక్తి యోగములో. ఈ 8 శ్లోకాల్లో 20 లక్షణాలు భగవంతుడు, ఈ నా భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు లేకపోతే నేనేమంటాను? వీరు నా భక్తులు కాదు. భలే వాళ్ళు దేవీ దేవతల భక్తులు కావచ్చు, లేకపోతే సాధువులు సన్యాసుల భక్తులు కావచ్చు, ధర్మస్థాపకుల భక్తులు కావచ్చు. అంటే దేహదారులతో వాళ్ళ భక్తి మేబీ కరెక్ట్గా ఉంటుందేమో, కానీ నా భక్తులు నాతో మాత్రం కనెక్ట్ అవ్వలేరు అంటున్నాడు. అందుకనే అభక్తాయ అన్నాడు. ఇప్పుడు అభక్తాయగా ఉన్నారా మీరు, భక్తాయగా ఉన్నారా అన్నది ఒక్కసారి మనం పరిశీలిద్దామండి. 12వ అధ్యాయంలోని 13, 14 ఈ 2 శ్లోకాలు ముందుగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా ముందు శ్లోకాలు వినండి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్తః స మే ప్రియః. అంటే ఎంత కరెక్ట్ గా చెప్పినా కూడా మనం వినమండి. ఈ లక్షణాలు ఉన్నటువంటి భక్తుడు నాకు చాలా ప్రియము, అత్యంత ప్రియము అన్నాడు. ఇంకా ఏం చెప్పాలి భగవంతుడు? భగవంతుడు చెప్పడం కాదండి, మాకు చెప్పటం లేదు, అర్జునుడికి చెప్తున్నాడు అనుకుని మనం విడిచిపెడుతున్నాం. మీకే చెప్తున్నాడు, నేను మీకని కూడా అన్నాడు, నాకే చెప్తున్నాడు. నా జీవితాన్ని ఉద్ధరించుకోవడానికే ఇక్కడ నేను కూర్చున్నాను. ఎందుకంటే మీరు మారతారా, మీరు మారడం నా కంట్రోల్లో ఉందా? చెప్పడం చెప్తున్నాడు భగవంతుడు. ఎవరిలో ఎవరి మనిషిలో వచ్చి చెప్తాడు. ఎందుకంటే ఆయన జ్ఞానం, ఆయన నిరాకారుడు, ఆయనకి శరీరం లేదు కాబట్టి ఎవరో శరీరం ఆధారం చేసుకుని చెప్తున్నాడు. ఇప్పుడు నా శరీరం ఆధారం చేసుకుని మీకు చెప్తున్నాడు. భగవాన్ వాచ్ చెప్తున్నాడు కదా, భగవాన్ వాచ్ అంటున్నాను కదా, నేనేమన్నా త్రినాథ్ వాచ్ అని పెట్టుకున్నానా? ఆలోచించండి ఒక్కసారి. దీని మీనింగ్లోకి వెళితే నంబర్ 1, ఏ ప్రాణిని ద్వేషించని వాడు,
అద్వేష్ట సర్వభూతానం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రాణి అంటే మళ్ళీ మనము జంతువులు, పశువులు, పక్షులు, ఈ యొక్క సముద్రంలో ఉండే చేపలు ఇవి పక్కన పెట్టేసేయండి. అందులో వెళ్ళి మళ్ళీ విస్తారంలోకి వెళ్ళిపోతాం. మనం కేవలం మనుషులు అనుకోండి. 850 కోట్ల మనుషులలో ఎవరు కూడా మనము ఎవరిని ద్వేషించకూడదు. అప్పుడు వాడు నా భక్తుడు అంటున్నాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర అంటే అందరి పట్ల మిత్రభావం ఉండాలంట. మిత్రభావం అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే అందరికీ మన ఫ్రెండ్ అంటే చూసారా, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటాం. అవసరంలో ఆదుకోవాలండి. మనం డబ్బు సాయం అక్కర్లేదండి. మీ ఆస్తిపోస్తులు కరిగిపోవండి, కాస్త మాట సాయం చెయ్యండి. ఏమండి ఏదైనా సమస్య ఉందా, నేనేమైనా చేయగలుగుతున్నానా, అలా నేను అక్కడ పలానా బజార్కి వెళ్తున్నానండి, మీకు ఏమన్నా తెమ్మంటారా, ఏమైంది, మీకు ఏమైనా అయిందా, ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు అయిందా, వాళ్ళే తెమ్మంటారు, పలానా ఐటమ్ తీసుకురండి స్టోర్స్కి వెళ్ళి, మేము పెద్దవాళ్ళం ముసలివాళ్ళు వెళ్ళలేకపోతున్నామండి, థ్యాంక్స్ అండి, ఆశీర్వాదాలు ఇస్తారు. అంటే మిత్రభావం అంటే అక్కడ ఏంటి, పదే పదే ఊరికిన వాళ్ళకి సాయం చేయమని కాదు. అక్కడ వాళ్ళ పట్ల ఒక శుభ భావన పెట్టుకోండి, శుభ భావన పెట్టుకోండి. వాళ్ళు వేరే వాళ్ళు, నా కులము కాదు, నా మతము కాదు, నా జాతి కాదు, నా యొక్క భాష వాళ్ళు కాదు, నా ప్రాంతం వాళ్ళు కాదు, వద్దండి. ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటి ఈ యొక్క డివిజన్స్ అన్నమాట. ఎందుకంటే శరీరమే అనిత్యం కదా. అద్వేష్ట సర్వభూతాన మైత్ర అంటే ఏమన్నాడు, మిత్రభావంతో ఉండండి. కరుణ ఏవచ అన్నాడు. అంటే కరుణ, కరుణ అంటే ఏంటి, కరుణ, దయ, మెర్సీ, కంపాషన్ అంటారు. భగవంతుణ్ణి కరుణా సాగరుడు అంటారు, దయా సాగరుడు అంటారు, ప్రేమ సాగరుడు అంటారు. ఆ మాత్రం మనం ఆ తండ్రికి ఉన్న గుణాలు మనలో ఒక 5% అన్న పెంచుకోలేమా? ఎందుకు ద్వేషభావం ఎందుకు చేస్తున్నాం? కరుణ, దయ చూపించండి. ఎక్కడో రోడ్డు పడిపోతాడు, టకామని 2 కార్లు ఆగిపోతాయి, అందులో వాడిని తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నా అటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కొంతమంది ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. చూసారా, తేడా ఉంది కదా. వాడికి ఏ బంధుత్వం లేదండి, మానవత్వం ఉందన్నమాట. మానవత్వం అంటే పరమాత్మ శక్తి తీసుకొని, భగవంతుడా నీ సంతానమే, నా తోటి సోదరాత్మ ఈ విధంగా కొంచెం కష్టాల్లో ఉన్నాడు, పడిపోయాడు, నేను సాయం, ఎటువంటి ఆపేక్ష లేకుండా చెయ్యండి. అప్పుడు భగవంతుడి శక్తి మనకి. ఎందుకంటే భగవంతుడు ఇటువంటి లక్షణాలు ఉన్నవాడు నా అసలైన సిసలైన భక్తుడు అంటున్నాడు కదా. అద్వేష్ట సర్వభూతానం, అర్థమైంది కదా. మైత్ర కరుణ ఏవచ నిర్మము అన్నాడు. ఇది చాలా ముఖ్యం అండి. నిర్మము అంటే ఏంటి, దేహాభిమానం లేనివాడు, మూల స్వరూపంలో నేను ఆత్మని అన్న సత్యాన్ని గుర్తించిన వాడు. మమకారం అంటే ఏమొస్తుందంటే, ఎప్పుడైతే మమకారం వస్తుందో, మమకారం అంటే దేహం అనేటువంటి మాయ, ఆ దేహం పట్టుకుని కూర్చుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నావాడు పరాయి వాడన్న భావన వచ్చేస్తుంది. అర్థమైందండి. నిర్మమో నిరహంకార, అక్కడ మమకారం నుండి అహంకారం వచ్చేస్తుంది. నేను చాలా గొప్పవాడిని, వీడెవడు వచ్చాడు నన్ను మాట్లాడడానికి, వీడు నా బంట్రోతు, వీడు వచ్చి నా టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, ఈవిడ నా పని మనిషి, ఈవిడేమో నా డ్రైవరు, వెళ్ళి అక్కడికి వెళ్ళి కింద ఉండండి, నేను వస్తాను, తీసి పని పెట్టు. వాడు మనిషిగా మనం చూడం, వాడు మన సబార్డినేట్ గా చూస్తాం. వాడి కర్మ బాగోలేక మీకు డ్రైవర్గా వచ్చాడు, మీ బంట్రోతుగా వచ్చాడండి. మన కర్మ బాగుంది కాబట్టి మనం ఇలాగున్నాం. మనకంటే గొప్ప కర్మలు చేసుకున్న వాళ్ళు టాటా, బిర్లా, అంబానీ ఇంట్లో పుట్టారు. వాడికంటే గొప్ప కర్మ చేసుకున్నవాడు బిల్ గేట్సో లేకపోతే వారెన్ బఫెట్టో నంబర్ 1 వరల్డ్స్ రిచెస్ట్ దాంట్లో పుట్టారు. దీంట్లో భగవంతుని ప్రమేయం ఎక్కడా కూడా లేదు. ఈ విషయాన్ని గుర్తించండి. నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ. ఈ సుఖము దుఃఖం అనేది దేని కారణంగా వస్తుంది, దేని కారణంగా వస్తుంది తెలుసుకున్నాం అనుకోండి, మనము ఒక్కసారి ఆ సమత్వ భావన, ఇది వస్తుంది, ఇలా వస్తుంది, పోతోంది, మనం డిస్టర్బ్ అవ్వకూడదు, మన మనసులో ఈ విధంగా ప్రెషర్ బిల్డప్ చేసుకోకూడదు. ఎందుకంటే ఆ దుఃఖం అనేది పర్మనెంట్ కాదు, సుఖం అనేది పర్మనెంట్ కాదు. ఈ కలియుగములో సుఖం అనేది పర్మనెంట్ ఎక్కడ, సత్యత్రేతాయుగాల్లో పర్మనెంట్, అక్కడ దుఃఖం అనేది లేనే లేదు. అర్థమైందండి. ఇప్పుడు నేను అక్కడికి వెళుతున్నాను, నేను రాజయోగ మార్గంలో పరమాత్మ జ్ఞానాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాను. సమ దుఃఖ సుఖ. క్షమి అన్నాడు. క్షమి అంటే క్షమించమని అడుగుతున్నాడు. మీరెవరండి? భగవంతుడు క్షమాసాగరుడు. మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, ప్రతిరోజు ఎంతమంది నిందిస్తున్నాం, ఎంతమందితో అపశబ్దాలు మాట్లాడుతున్నాం, ఇవన్నీ మనం ఉన్నా కూడా భగవంతుడు మన జ్ఞానాన్ని చెప్పడం ఆపుతున్నాడా? ఈ రోజు కాకపోతే రేపైనా మారతాడు, బుద్ధినేతడు ఇంకా స్పష్టంగా తెలుసుకుంటాడు. అర్థమైందండి. మనం కూడా ఏం చెయ్యాలి, క్షమాభావన ఉండాలి. వాడేదో ఫ్రాడ్ చేశాడు క్షమించమని కాదు, మీ ఇల్లు దోచుకున్నాడు అక్కడ కాదు క్షమించమని. చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉంటాయో
అందులో క్షమాభావన. అటువంటి పెద్ద పెద్ద ఫ్రాడ్లు మర్డర్లు చేసేవాడికి అది చట్టము తన పని తాను చేసుకుపోతుందన్న ఎక్కువగా వాడుతుంటారు చూసారా, అది దాని పరంగా సరిపోతుంది. లవ్ఫుల్ లాఫుల్ అంటాడు. నీవు ప్రేమపూర్వకంగా డీల్ చేస్తావు, మారకపోతే మళ్ళీ చట్టము. లాఫుల్ అంటే LAW, లవ్ అంటే LOVE. సంతుష్ట సతతం అన్నాడు. తర్వాత 2వ అధ్యాయం 14వ శ్లోకంలోకి వచ్చాము. సంతుష్టత నీకు ఉండదండి. ఈ రోజున వర్తమానంలో ప్రపంచానంతటికి నీవే రాజువి అని డిక్లేర్ చేసినా కూడా నీలో సంతుష్టత ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దైహికంగా ఉన్నామో, ఈ భౌతిక స్థాయిలోనే జీవితాన్ని గడుపుతున్నామో, మీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నా, 1,00,000 కిలోల బంగారం ఉన్న మీ ఇంట్లో మీలో సంతుష్టత ఉండదు. ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా పెంచుకోవాలి. భగవంతుడి సంతుష్టత ఎప్పుడు వస్తారన్నాడు? భగవంతుని ప్రాప్తి, భగవంతుని యొక్క ఉనికి, ఆత్మ అనుభూతి ద్వారా, పరమాత్మ ఉనికి ద్వారా, రాజయోగము ద్వారా, దివ్య గుణాలు, దివ్య శక్తులు మనలో ప్రవహించినప్పుడు ఏమవుతుందండి? భగవంతుడి యొక్క వారసత్వం మనకి లభిస్తుందండి. సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతాం. 8 జన్మలు సత్యయుగములో, 12 జన్మలు త్రేతాయుగములో, స్వర్గం అనబడేటువంటి ఆ స్వర్ణిమ బంగారు యుగము, వెండి యుగం అంటారు. గోల్డ్ సిల్వర్ ఏజ్. అంతకంటే గొప్పదని చెప్పండి. ఇక్కడ ఈ వర్తమాన ఈ కలియుగ జన్మలో మీరు ఎంత గొప్పవారైనా కానివ్వండి, నంబర్ 1 ప్రపంచంలో ధనికులైనా అవనివ్వండి, అది కేవలము ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు. తర్వాత దాని మీద ఎటువంటి కంట్రోల్ మీకు లేదు. అందుకని సంతుష్టత అనేది భౌతికంలో మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంలో వెళ్ళవయ్యా, నేను ఇచ్చే గుణాలు, శక్తులు అనుభవంలోకి వస్తాయి. నన్నే పొందితే ఇంకా పొందవలసిందే ఉంది. భగవంతుడే పొందేవు, భగవంతుడి సత్యమైన వారసత్వము నాకు కాకుండా ఇంకెవరికి వస్తుందండి? సంతుష్ట సతతం యోగి అన్నాడు అక్కడ. చూసారా, ఒక యోగి అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించటం. సంతుష్ట సతతం యోగి యత ఆత్మ దృఢ నిశ్చయ. నేను ఆత్మని అన్నటువంటి ప్రయత్నం చేయాలి. యత అంటే ప్రయత్నం చేయాలి, ఎఫర్ట్ చేయాలి, అభ్యాసం చేయాలి. ఎందుకంటే అనేక జన్మలు నేను దేహం అంటూ కూర్చున్నాను కదా. ఉన్న పళంగా మనకి నేను ఆత్మ అంటే అయిపోతుందా? జ్ఞానం చెప్పగానే అయిపోతుంది. దాన్ని మనం జీవితంలో తీసుకొని రావాలి. అర్థమైంది? అలాగా స్లోగా ప్రతి ఒక రోజు నుంచి 1 నిమిషం పాటు అలాగా సైలెన్స్లోకి వెళ్ళి నేను ఒక ఆత్మని అనుకొని ఆ విధంగా 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు అలాగ అభ్యాస యోగయుక్తేన అన్నాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి అన్నాడు. అభ్యాస వైరాగ్యాల ద్వారా. అభ్యాసం అనే పదం ఎందుకు చెప్పాడు భగవంతుడు? ఇప్పుడు శీర్షాసనం వేస్తారు, ఆసనాలు వేసుకునే ఫస్ట్ డే నాడే శీర్షాసనం వేయిస్తాడు చెప్పండి ఎక్కడైనా ఆ గురువు? ముందుగా పడుకునే ఆసనాలు చెప్తాడు, తర్వాత నిలబడే ఆసనాలు చెప్తాడు, తర్వాత కూర్చునే ఆసనాలు చెప్తాడు, తర్వాత ఈ బెండింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత 4th, 5th స్టేజ్లో చెప్తాడు. ఆఖరికి ఎప్పుడో శీర్షాసనం వస్తుంది. అందుకని అభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడండి? ఏమని చెప్పాడు? సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ. ఆఖరికి ఏమన్నాడండి? మయ్యర్పిత మనోబుద్ధి. నీ మనసు బుద్ధి నాకు అర్పించవయ్యా, నేను చూసుకుంటాను. అన్ని మానసిక బలహీనతలే ఈ వర్తమానంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి సర్వ సమస్యలకి కారణము మానసిక బలహీనతలు. మనసు చాలా వీక్గా ఉంది. మనసులో 190% వ్యర్థ చింతన, 190% పనికిరాని ఆలోచనలు, గతించినటువంటి ఈ సంఘటనల మీద నువ్వు ఆలోచన చేసుకుంటూ నీ యొక్క విలువైనటువంటి మానసిక శక్తిని, థాట్ పవర్ అంటారు చూసారా, దాన్ని వ్యర్థం చేస్తున్నావు నా నాయనా. మొత్తం 40,000 ఆలోచనలు సగటు మనిషి చేస్తాడు. ఆ మొత్తం ఆలోచన శక్తిని వర్తమానములో నీవు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క పని మీద పెట్టు. అప్పుడు ఆ పనిలో అంత అపారమైన శక్తితో పని చేస్తావు. అప్పుడు ఏమవుతుంది? శక్తి సర్వశక్తివంతుడు భగవంతుడైతే నీవు మాస్టర్ సర్వశక్తివంతుడివి. అర్థమైందండి? అందుకని భగవంతుడు మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అన్నాడు. అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు. అంటే భగవంతుడు అబద్ధం చెప్తున్నాడా చెప్పండి? భగవంతుడు మాటలు మనం నిర్లక్ష్యం చేయటమే మన గొప్పతనం అంటారా?
ఆలోచించండి, బుద్ధి నేత్రాన్ని తెలుసుకోండి. ఎవరి కోసం? ఇందులోనే సుమారు 11-12 లక్షణాలు పెట్టాడు. అదే ఇటువంటి భక్తులు మాత్రమే నాతో కనెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళందరూ కూడా అభక్తాయ, అంటే నా భక్తులు కారు అని భగవంతుడు చెప్తున్నాడండి. ఇది మొత్తం 8 శ్లోకాలు, మనం 2 శ్లోకాలు చెప్పుకున్నాం. తదుపరి ఎపిసోడ్ లో మిగతా 6 శ్లోకాలు, మిగతా ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలు ఇవన్నీ చెప్పుకొని ఈ యొక్క శ్లోకములోని లోతైన తత్వాన్ని మనం పరిపూర్ణం చేసుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.